పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్లో మేకల అబ్బాస్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు నిరాహార దీక్ష చేపట్టారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలం నుంచి అభివృద్ధి పనులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. డివిజన్లో 10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా భవన్ను వినియోగంలోకి తీసుకురావాలని అబ్బాస్ యాదవ్ కోరారు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్లో నిరాహార దీక్ష చేయడానికి గల కారణం ఈ డివిజన్లో ఉన్న అనేకమైన పనులు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అలాగే ఇందులో స్క్రాప్ కుంభకోణం కానీ, వెటర్నరీ హాస్పిటల్ వెనుక ఉన్న రూమ్ను ఒక మాజీ కార్పొరేటర్ కబ్జా తన సొంత పనులకు వాడుకోవడం జరిగింది. అలాగే మహిళా భవన్ కూడా ఉపయోగకరంగా లేదు. మహిళలు ఇప్పటికి కూడా రోడ్ల మీదనే వాళ్ళ గ్రూప్ మీటింగ్స్ అన్ని పెట్టుకుంటున్నారు. ఒక 10 లక్షల రూపాయలతోనే ఆ మహిళా భవనాన్ని స్థాపించినారు. అది ఇప్పుడు మధ్యలోనే వదిలేసే కాంట్రాక్టర్ కానీ ఎవరు కూడా అధికారులు దాని మీద స్పందించడం లేదు. ఇది ఈ రోజున నిరాహార దీక్ష. అలాగే రేపు ఇలాంటి మా డివిజన్లో కనుక ఇలాంటి వర్క్స్ మాకు కంటిన్యూ చేసి అభివృద్ధి అనేది చూపకుంటే అమర నిరాహార దీక్షకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే